ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో మనకి చాలాసార్లు అంటే మనం ఎప్పుడైనా లివ్ చేసినప్పుడు మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మన నైబర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్ హూ ఈస్ లైక్, అంటే అందరూ మనతో మంచిగా ఉన్న వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళడం చాలా ఈజీ మనకి. అంటే ఇట్స్ నాట్ లైక్ టాస్క్ ఏమో మనకు టఫ్ అనిపించదు. కానీ మనకి టఫ్ అనిపించేది టాస్క్గా ఫీల్ అయ్యేది ఎక్కడ అని అంటే, ఇఫ్ సంబడి మన వర్క్ ప్లేస్లోనే అనుకోండి, మనకు పడని వాళ్ళు ఎవరో ఉన్నారు, లైక్ వీ హ్యాడ్ ఎ ఫైట్ ఆర్ ఎల్స్ తనకు నేనంటే పడదో, లేదంటే నేనంటే తనకు పడదో, లైక్ నాకు తనంటే పడదో, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అండ్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. టీంలో ఉన్నాము, మేము కలిసి పని చేయాలి, బట్ అవాయిడ్ చేయలేని పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నప్పుడు లైక్ డైరెక్ట్గా తీసుకోవాలంటే మనకు పడని వ్యక్తి ఎవరన్నా మనతో మనం ట్రావెల్ చేయాలి అని అనుకుంటే ఎలా మనం హ్యాండిల్ చేయొచ్చు అసలు? ఇప్పుడు మీరు చెప్పిన ఈ సినారియో ఏదైతే ఉందో మోస్ట్లీ మనం వర్క్ ప్లేస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. Right. ఏంటంటే మనకి వాళ్ళకి పడదు, సరే పడదు కదా మాట్లాడడం మానేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే సేమ్ టీమ్, రైట్, ఒకటే టీంలో ఉండాలి. మనము అంటే వర్క్ పరంగా మాట్లాడుతూ మోస్ట్లీ ఉండాలి. నేబర్స్ దగ్గర కూడా ఉంటది. మనం పొద్దున్న లేస్తే వాళ్ళ ఫేస్ చూడాలి, వాళ్ళు మనం ఫ్యామిలీ అటు కొంచెం ఏదో అవుతూ ఉంటాము, బట్ గొడవలు ఉంటాయి వాళ్ళతోటి. ట్రూ. సో ఇప్పుడు నేబర్స్ అనే అట్లీస్ట్ మనం సరే నాకు వద్దు నేను మాట్లాడదంటే మాట్లాడుకుని ఉండొచ్చు. వర్క్ ప్లేస్ అలా కాదు కదా, రైట్ నాకు వద్దు అని అంటే నేను ఖచ్చితంగా మాట్లాడాల్సింది అయినా కూడా. రైట్ సో జనరల్గా ఏంటంటే ఈ వర్క్ ప్లేస్లో వి గెట్ టు సీ దిస్. మనకి అవతల వాళ్ళు అంటే ఇష్టం లేదు లేదా పడదు, కానీ మాట్లాడక తప్పదు. మాట్లాడుతుంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. రైట్ చాలా మంది ఏంటంటే ఆ ఇరిటేషన్లో ఒక మాట కూడా అనేస్తూ ఉంటారు. రైట్ దానివల్ల మళ్ళీ గొడవలు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి తప్ప ఎక్కువ అది అవుతాయి. తగ్గేది కాదు. సో మరి ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటిది అని అంటే మనము ప్రాక్టికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి తప్ప ఒక ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అనేది పెట్టుకోకూడదు. నాకు నచ్చని పర్సన్ ఎవరైతే ఉంటారో రైట్ నచ్చిన వాళ్ళతో మీరు ఇమోషనల్లీ ఇన్వాల్వ్ అయిపోండి, ప్రాబ్లం లేదు. కానీ నాకు ఎవడన్నా నచ్చడు లేకపోతే ఆ అమ్మాయి నాకు నచ్చదు అన్నప్పుడు మీరు ఇమోషనల్లీ ఇన్వాల్వ్ కాకండి. మీరు ఏంటంటే ప్రాక్టికలీ ఇన్వాల్వ్ కాండి. ప్రాక్టికలీ షీ ఈజ్ మై కలీగ్, రైట్ రైట్. సో ఇప్పుడు నాకు కలీగ్ కాబట్టి నేను పోయి మాట్లాడతాను యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్. నేను ఫర్ వాట్ ఎవర్ రీజన్ సిస్టమ్ ఉండకపోవచ్చు మనకి, ఆ రీజన్స్ అన్ని నేను మనసులో పెట్టుకొని అది నేను ఆలోచించుకుంటూ సైకలాజికలీ అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలంటే ఐ నాట్ బి ఏబుల్ టు స్పీక్ అనమాట. రైట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ మీరు ఒక బేకరీకి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. మీరు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు, అతన్ని నాకు వాటర్ బాటిల్ ఇమ్మని అడుగుతారు, అతను ఇస్తారు, ట్రాన్సాక్షన్ అయిపోతే వెళ్ళిపోతుంది. ఈ మొత్తం సినారియోలో మీరు అతనితో ఏమైనా ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉన్నారా అంటే లేరు. కాబట్టి మీరు మాట్లాడడానికి పెద్దగా మీకు ఏం ఫీలింగ్ రాలేదు. అది అరే ఒక అబ్బాయి నేను మాట్లాడాలి ఆయనతోటి, అబ్బాయితో ఇవన్నీ మనకి రావు థాట్స్. ఎందుకంటే మీరు ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ పెట్టలేదు అక్కడ. ఒక ప్రాక్టికల్లీ మీకు ఒక వాటర్ బాటిల్ కావాలి, అడిగారు, ఇచ్చారు, ట్రాన్సాక్షన్ అయిపోయింది, వచ్చేసారు. అసలు ఎవరు ఏంటి ఎలా ఉన్నాడు ఏం పట్టించుకో. మనం నా నీడ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాను నేను అక్కడ. రైట్, ఆఫీస్లో కూడా మీరు చేయాల్సింది అదే. మీ నీడ్ ఫుల్ఫిల్ అవ్వటానికి మీరు ఒక పర్సన్తో మాట్లాడితే ఎలాగైతే వ్యూ పాయింట్ ఉంటుందో మీకు అదే వ్యూ పాయింట్తో చూసారు, ఎమోషన్స్ ఏమీ లేకుండా అంటే అది ఆ కాన్వర్జేషన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదనమాట. అప్పుడు విల్ బి ఏబుల్ టు ఫ్రీలీ టాక్. మీరు ఇవన్నీ మనసు పెట్టుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీడ్ బేస్డ్ ఇన్వాల్వ్మెంట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు వర్క్ రీత్యా ఈ పని కంప్లీట్ చేయించుకోవాలి అతనితోటి ఆర్ ఆమెతోటి. సో నేను మాట్లాడతాను, దాని వరకే మాట్లాడతాను, నేను మాట్లాడి ఇది చేస్తుంటాను అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడే టైంలో జనరల్గా మనకి ఏంటంటే ఏదైతే రీజన్స్ వల్ల మనకి ఇష్టం లేదో అవి మనకి గుర్తొస్తూ ఉంటాయి అండ్ ఇట్ విల్ హోల్డ్ యూ బ్యాక్ అనమాట మనం మాట్లాడటానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెజొనెన్స్ అనేది అవ్వకూడదు మనకి. సో మీరేం చేస్తారంటే ఆన్ అ డైలీ బేసిస్ మీకు ఎవరితో అయితే మాట్లాడటం ఇష్టం లేదో వాళ్ళతో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి ఆన్ అ డైలీ బేసిస్. ఇలా మీరు అన్నప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడాలంటే అప్పుడు నన్ను ఇన్ని మాట్లాడింది, నేను ఇప్పుడు వెళ్ళి నేను మాట్లాడగాల, నేను వర్క్ చేయమని అడగాల అనే థాట్ వస్తుంది. ఆ థాట్ వస్తుంది అని అంటే ఇప్పుడు ఒక మనం ఇప్పుడు ఒక వర్క్ ఫోర్స్ లో ఉన్నాము, ఒక వర్క్ సినారియోలో ఉన్నప్పుడు తప్పవు కొన్ని తప్పవు మనకి, మాట్లాడాల్సిందే. ఆ ఈగోస్ అన్ని అడ్డు పెట్టుకొని ఇంకా అన్ని చేస్తే వర్కౌట్ కాదు అక్కడ.
సో అందుకనే నేనేం చెప్తానంటే ఎవరైతే మీకు పడరో వాళ్ళతోటి మీకు పని ఉంది అని అంటే మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఒక 10 టైమ్స్ పని ఉంది అనుకోండి, ఆ 10 టైమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మాట్లాడి మిగతా సార్లు అవాయిడ్ చేస్తుంటాం మనం. అలా చేయకండి. మీకు నీడ్ ఉన్న ప్రతిసారి మాట్లాడండి. స్లోగా ఏంటంటే మీకు ఇరిటేషన్ తగ్గిపోతుంది. లైక్ వాట్ ఎవర్ ఇట్ you'll also be like practical గా ఉంటారు. ప్రాక్టికల్ గా వచ్చేస్తుంది మనకి స్టార్టింగ్ లోనే ఈ ప్రాబ్లం అన్నమాట. ఒకసారి 2 సార్లు 3 సార్లు గొడవైన తర్వాత ఫస్ట్ 2 టైమ్స్ 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ మీకు కొంచెం హెజిటేషన్ లాగా అనిపిస్తుంటది అనమాట. ఏంది అండ్ ఆల్సో మాట్లాడేది వన్ పాయింట్ స్ట్రైక్స్, మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, మళ్ళీ నన్ను పట్టించుకోకపోతే మళ్ళీ నాకు కోపం వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. రైట్. సో బట్ అది సెకండరీ. అంటే ఇప్పుడు మనం ఇనిషియేషన్ తీసుకోవడం మన అవసరము, మనం ఇంపార్టెంట్ కాబట్టి చేస్తున్నాం అది. సో మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. వాళ్ళు మాట్లాడారేమో, రెస్పాండ్ కారేమో అని అంటే అప్పుడు ఎస్కలేట్ చేసుకోవచ్చు. మీరు హైయర్ లెవెల్ మేనేజ్మెంట్ చెప్పుకోవచ్చు, నేను చెప్పిన పని చేయట్లేదు అని. వాట్ ఎవర్ ఇట్ ఇస్ చెప్పడం వరకు, మాట్లాడడం వరకు మీ బాధ్యత. స్టార్టింగ్లో గొడవైనాక కొంచెం మనకు ఆ హిచ్ ఉంటుంది, బట్ ఈవెన్చువల్లీ అలవాటు అయిపోతుంది మనకి. సో ఏంటంటే మాట్లాడండి, అది మనసులో పెట్టుకొని మాట్లాడద్దు అనమాట. మూడోది ఏంటిదని అంటే ఈగో పక్కన పెట్టేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు, బట్ వాళ్ళతో మనకి ఇంకా తప్పదు మాట్లాడాలి అనుకున్నప్పుడు జనరల్గా ఈగో అడ్డు వస్తుంది. ఏంటంటే నేనే మాట్లాడాలా, వెయిట్ చేస్తా, వాళ్ళనే మాట్లాడాను, నేను వెయిట్ చేస్తా అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మాట్లాడకపోతే జరిగే నష్టం మనకే, వాళ్ళకేం ఉండకపోవచ్చు. రైట్. సో అలాంటి కేసెస్లో కూడా నేను ఈగోయిస్టిక్ గా ఫీల్ అయ్యి చాలా మంది ఉంటారండి. నాకు అవసరం, నాకే అవసరం, నాకెంత అవసరం, వర్క్ ఆమెకు కూడా అంతే అవసరం కదా, తనే వస్తుంది అని అదిలో ఉంటారు, అనే నోషన్ లో ఉంటారు. కొన్నిసార్లు అయితే అవసరం నాదే కానీ మళ్ళీ నాకే ఈగో మాట్లాడడానికి. ఇలా ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ మనకి మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈగో తీసి పక్కన పెట్టేయండి. మనం ఒక వర్క్ ఫస్ట్ మనం మాట్లాడినంత మాత్రాన మనం తగ్గాము అనేది కాదు, అది మీ గొప్పదనం. మీరు తగ్గి మీరు మాట్లాడుతున్నారు అని అంటే దట్ షోస్ హౌ మెచ్యూర్డ్ యు ఆర్ అనేసి. జనరల్గా ఏంటంటే ఒక ఇద్దరు గొడవపడ్డారు అని అంటే మన నోషన్ ఎట్లుంటుంది అని అంటే ఎవరు ఫస్ట్ మాట్లాడితే వాళ్ళే తగ్గారు, వాళ్ళు తక్కువ, మనం ఎక్కువ. చిన్నపిల్లల నేచర్ అదంతా. నేనే గ్రేట్ అలాంటివన్నీ అనుకుంటారు. అది కాదండి. గొడవ అయిన తర్వాత ఎవరన్నా ఫస్ట్ మాట్లాడడానికి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు అని అంటే అది వాళ్ళ గొప్పదనం. దట్ షోస్ దేర్ మెచ్యూర్, దట్స్ హౌ మెచ్యూర్ దే ఆర్ అనేసి. సో అందుకనే మీరు ఒక వర్క్ ఫోర్స్ లో ఉన్నారు అని అంటే ఈగో పక్కన పెట్టేసి నిజంగా మాట్లాడాలి అని అంటే మాట్లాడినంత మాత్రం తగ్గినట్టు కాదు అని మీరు ఉంచుకున్నారు అనుకోండి, అప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ. నేను ఇనిషియేషన్ తీసుకొని మాట్లాడడానికి నాకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇది కూడా గ్రహిస్తే దట్ ఈస్ వన్. ఇలా మన చుట్టుపక్కల మనకి నచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కాన్వర్జేషన్స్ కంఫర్టబుల్ గా అవ్వాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ వ్యూస్. వెల్కమ్ అండి.